వెల్కమ్ బ్యాక్. అధికార పక్షంలో సిట్టింగులకు ఫ్యూచర్ పై క్లారిటీ కనిపించడం లేదు. అందుకే ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ తెగ హడావుడు మొదలెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల 2 సార్లు పవర్ కు దూరమైన ప్రధాన ప్రతిపక్షమైతే ఈసారి చావో రేవో తేల్చుకోవడానికి అన్నట్లు పెద్ద కసరత్తే మొదలుపెట్టింది. ఇక కొత్త పార్టీ అయితే సెంటిమెంట్ తో గట్టెక్కేస్తామని గట్టిగానే విశ్వసిస్తున్నా అప్పుడే మొదలైపోయిన వర్గపోరు దాన్ని కలవరపరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి వరుసగా రెండోసారి ఎన్నికైన బాలరాజు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మొదటి 4 ఏళ్లు సెగ్మెంట్ లో మండల కేంద్రానికి పరిమితమైన ఆయన ఫ్యూచర్ పై దౌకొచ్చినట్లు ఇప్పుడు పల్లెబాట పట్టేస్తున్నారు. పాడేరు, చింతపల్లి మండలాల్లోని గిరిజనేతర పార్టీ శ్రేణులు తనంటే గురువుగా ఉండడం ఇప్పటికే మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన వారిని ప్రసన్నం చేసుకోవడానికి తెగ ట్రై చేసేస్తున్నారు. ఇక టీడీపీలో మాజీ మంత్రి మణికుమారి, చింతపల్లికి చెందిన ప్రసాద్ వర్గీయులు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. పొత్తు రాజకీయాల కోసం ఈ స్థానాన్ని ఎక్కువసార్లు కోల్పోవాల్సి రావడం పసుపు పార్టీకి మైనస్. రాజకీయ ఎస్టీల్లోనే బలమైన భగత తెగకు చెందిన మణికుమారికి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉండడం వారికి కలిసొచ్చే అంశం. జగన్ పార్టీలో మాజీ జడ్పీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావులు ఆధిపత్య పోరాటం ఆ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కలవరపరుస్తోంది. మాకు మేముగా ఎవరైనా వ్యక్తులు గొప్పననుకుంటే చాలా సందర్భాలలో చాలా పార్టీల్లో కూడా ఇవన్నీ రుజువైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వ్యక్తుల గొప్పతనం రాజకీయాల్లో ఉండదు. పార్టీ వ్యవస్థ, ప్రజలు, వ్యక్తుల తాలూకా ప్రభావం ఎంతో కొంత కనపడుతుంది. ఎవరు ఏ పార్టీలు మార్చినటువంటి వారు ఉన్నారు, ఎవరు అధికారం కోసం ఏ పార్టీలకు వెళ్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు గమనిస్తున్నారు. 2009 డీలిమిటేషన్ లో కొత్తగా ఆవిర్భవించిన అరకు సెగ్మెంట్ లో మైదాన ప్రాంత ఓటర్లే కీలకం. ఇక్కడ మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సివేరి సోమరి సౌమ్యుడిగా పేరున్నా చొచ్చుకుపోయే గుణం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అమలు చేయించుకోవడం తప్ప పోరాడి సాధించుకునే నైజం లేకపోవడంతో ఆయనకు కొంత అసంతృప్తి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు దారుణమైన పరిస్థితి. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకోదగ్గ నాయకులు లేరు అరకులో. పునర్విభజనకు ముందు ఎస్కోట నియోజకవర్గంలో కలిసిన అరకుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే కునభా రవిబాబు కొత్త కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన రవిబాబు ఎస్టీనే అయినా స్థానికంగా ఆయన తెగకు చెందిన ఓటర్లు లేకపోవడం పెద్ద మైనసే. మాడుగుల నియోజకవర్గం రాజకీయ వెనుకబాటుతనానికి ప్రతీక. వెలమ సామాజిక వర్గం బలంగా ఉండే ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ చేసిన ప్రయత్నం ఫలించింది. యువకుడిని తెరపైకి తేవడంతో కొత్తదనాన్ని కోరుకున్న ఓటర్లు గవిరెడ్డి రామానాయుడిని గెలిపించారు. అయితే రాజకీయాలకు కొత్త కావడం, సీనియర్లను కలుపుకునిపోయే గొడవ లేకపోవడం రామానాయుడికి మైనస్సే. ఆ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మశ్రీకి ఓటర్లలో అంతో ఎంతో సానుభూతి కూడా ఉంది. ధర్మశ్రీ పొరుగునే ఉన్న చోడవరం స్థానానికి బదిలీ అయితే మాత్రం ఆవగడ్డ రామ్మూర్తి నాయుడుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక జగన్ పార్టీ తరఫున 3 ముత్యాల నాయుడు, 3 మంగపతులు టికెట్ కోసం కుమ్ములాడుకుంటున్నారు. సబ్బౌహారి వర్గీయులుగా ముద్రున్న ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కినా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫలితాలను శాసించే పరిస్థితి. చోడవరం సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. గంటా శ్రీనివాసరావు టీడీపీలో మంత్రి అయింది. ఇక్కడి నుంచి గెలుపొందే. గత ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా కేఎస్ఎన్ రాజు గెలుపొందారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి వచ్చిన కేఎస్ఎన్ రాజు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తూ ఉండడంతో కోట బీటలు వాడుతుందేమో అన్న కలవరం తమ్ముడులో కనిపిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో తమ అధినేత క్యాండిడేట్ ను మారిస్తే పార్టీ పునాదులు కదలకుండా చూసుకుంటామంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇక సీనియర్ కాంగ్రెస్ నేత బలిరెడ్డి సత్యారావు ఇప్పుడు అక్కడ జగన్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన ఇప్పటికే కాస్తో కూస్తూ పట్టు కలిగి ఉండడం కలిసొచ్చే అంశం. కాపులు ఎక్కువగా ఉన్న ఇక్కడ క్యాండిడేట్ల కులం ఫలితంపై రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి. విశాఖ నగరంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక నియోజకవర్గంలో అత్యధిక శాతం సెటిలర్స్. కాపు, యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ స్థానం 2009లో ఆవిర్భవించింది. టీఆర్పీ నుంచి గెలుపొందిన చింతలపూడి వెంకట్రామయ్య కాపు సామాజిక వర్గానికి చెందిన వలస నాయకుడు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం అత్యంత కీలకం కాబోతోంది. ఈ స్థానం నుంచి
మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆలోచన చింతలపూడిలో లేనట్లే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఈసారి గాజువాక నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారమే అందుకు కారణం. మరోవైపు జగన్ పార్టీ తరఫున తిప్పల నాగిరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. స్థానికంగా అంతో ఇంతో కేడరున్న నాయకుడిగా ఈయనకు పేరుంది. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి కాపునాయుడు గుడివాడ గురునాథరావు కుమారుడు అమర్ కోన తాతారావు టికెట్ రేసులో ముందున్నట్లు కనిపిస్తున్నా అమర్ అవకాశాలే మెరుగ్గా ఉన్నాయంటున్నారు. ఈ నియోజకవర్గంలో టికెట్ కేటాయింపుల తర్వాత మాత్రమే పోటీ ఎవరి మధ్య ఉంటుందనేది తేలుతుంది. కాపులు కొప్పుల వెలమ సామాజిక వర్గాలు పెందుర్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ షిప్పింగ్ కాంట్రాక్టర్ పంచకర్ల రమేష్ బాబు 2009లో పీఆర్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహితుడిగా కనిపించే పంచకర్ల కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయడం లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ జగన్ పార్టీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బాబ్జీకి కొంత కేడర్ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా ఒక మంచి కీలక పాత్ర పోషించే అవకాశం జగన్ గారి కూడా దొరుకుతుంది అనేది చాలా సర్వేలు కానీ పేపర్లు కానీ చెప్తా ఉన్నాయి. సో దీన్ని బట్టి 2014లో ఒక ముఖ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని నా అభిప్రాయం. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు అండగా నిలిచే నాయకుడిగా బండారుకు కేడర్లో మంచి పేరే ఉంది. దాంతో ఇక్కడ ముక్కోడపు పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.